ఒక కోతి తన సంపాదన తన ఆహారం అయితే కోతి ఎప్పుడు ఒంటరిగా తన సంపాదన కోసం పరుగులెట్టదు. తనకు తెలిసిన యావత్ ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకొని తన సంపాదన కోసం తన ఆహారం కోసం వెళ్తుంది. అలాగే ఒక చీమకి తన సంపాదన తన ఆహారాన్ని ఎక్కడైనా గమనిస్తే తన జాతి మొత్తాన్ని తీసుకొని రండి, ఇక్కడ మన సంపాదన ఉంది, మన ఆహారం ఉందని. కానీ ఒక మనిషి మాత్రమే తన సంపాదన తన వారసులు మాత్రమే ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. అది అందువల్లే సమాజం ఇంత వెనకబడిపోతుందని నేను గమనించిన విషయం. డబ్బును మించిన కరెన్సీ ఒకటి ఉంది, టైం. డబ్బు ఒక్కొక్కడి దగ్గర ఒక్కోలా ఉంటుంది, కానీ టైం మాత్రం ప్రతి ఒక్కడి దగ్గర సమానంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కోల్పోయిన డబ్బు, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కోల్పోయిన మనుషుల్ని, పోగొట్టుకున్న టైంని ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేము.